హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనము లాజికల్ థింకింగ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మాట్లాడదాము. కానీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దానికన్నా నువ్వు ఇంప్రూవ్ చేసుకోకుండా ఏమేమి తప్పులు చేస్తున్నావు అనే దాని గురించి డిస్కస్ చేద్దాము. సో దట్ ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి డెఫినెట్గా నీకు ఏం మిస్టేక్స్ చేస్తున్నావు అనేది తెలిసిద్ది. దాన్ని రెక్టిఫై చేసుకో, ఆటోమేటిక్గా నీ లాజికల్ థింకింగ్ అనేది డెఫినెట్గా మారిపోయింది. ఫస్ట్ మిస్టేక్, పర్స్పెక్టివ్ను మార్చాలి. నువ్వు చూసే విధానాన్ని మార్చాల్సిందే. ఏంటిది, నేను బాగానే చూస్తున్నా కదా అని అంటే, సపోజ్ ఇక్కడ కనబడుతున్న ప్యాటర్న్కి ఎలా సొల్యూషన్ రాస్తావు అనేది ఒకసారి ఆలోచించు. డెఫినెట్గా నువ్వు దీనికి ఏముంది 2 ఫర్ లూపులు రాస్తే సరిపోద్ది అని అనుకుని అంటావు కదా. ఇక్కడే మనం తప్పు చేస్తున్నాము. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి నువ్వు 2 ఫర్ లూపులు రాస్తున్నావు అని ఓకే, కరెక్టు. కానీ ఫర్ లూపే అని ఎందుకు చెప్పావు? ఇదే ప్రాబ్లమ్ను నువ్వు వైల్ లూప్తో సాల్వ్ చేయలేవా? అదే ప్రాబ్లమ్ను మనం డూ వైల్తో కోడ్ రాయగలేవా? రాయొచ్చు. అంటే లూప్స్ని వాడి ఏ పర్టికులర్ కాన్సెప్ట్ ఉన్నా వైల్, ఫర్, డూ వైల్ ఈ 3 వాడచ్చు. కానీ నీ మైండ్ అలా మగప్లాగా అయిపోయి, బైహార్ట్ లాగా అయిపోయి ప్యాటర్న్ ప్రాబ్లం చూడంగానే ఫర్ లూప్ అని ఫిక్స్ అయ్యాం. చూడు, ఈ పర్స్పెక్టివ్నే మార్చాలి. మరి దానికి ఏం చేయాలి? ఒక్కసారి రాసే ముందు నిజంగా ఇదేనా, వేరే మెథడ్స్లో రాయలేనా, లేదా వైల్ లూప్తో రాయలేనా, డూ వైల్తో రాయలేనా, నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకోవాలి. అలా క్వశ్చన్ చేసి ఆ పర్స్పెక్టివ్ని మార్చినప్పుడే నీకు చిన్నగా నీ లాజికల్ థింకింగ్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందాకడ చూపించిన క్వశ్చన్ని నువ్వు ఫర్ లూప్ కాకుండా వైల్ లూప్తో రాయి. నీకు కొత్త ఫ్లేవర్ తగిలిద్ది. దాంతో ఎలా ట్యాకిల్ చేయాలని తెలిసిద్ది. దాని బేసిస్ మీద ఇంకేం రాయాలి అనేది తెలిసిద్ది. కొంచెం లాజికల్ థింకింగ్ పెరిగిద్ది. సెకండ్ మేజర్ మిస్టేక్, లీడ్ కోడ్లో నేను 100 క్వశ్చన్స్ చేశాను, 200 క్వశ్చన్స్ చేశాను, 500 క్వశ్చన్స్ చేశాను, నాకు స్టిల్ లాజికల్ థింకింగ్ రావట్లేదు అని అంటారు. నువ్వు అక్కడ ఎన్ని చేసావు అనేది ఎవరికి అక్కర్లేదు. చేసిన కొన్నైనా బై హార్ట్ లేకుండా నీ ఓన్గా నువ్వు ఇంప్లిమెంట్ చేసావా, నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో. ఒక క్వశ్చన్ని సబ్మిట్ చేసే ముందు ఎన్ని లైన్స్ అయితే ఉన్నాయో అన్ని లైన్స్ నీ అంతటగా నువ్వు బై హార్ట్ లేకుండా, కాపీ పేస్ట్ లేకుండా చేసావా? అది మ్యాటర్స్ ఎలాట్. అలా చేసిన రోజే నీ లాజికల్ థింకింగ్ పెరిగిద్ది. ఒక్క లైన్ కూడా నాకు ఈ పర్టిక్యులర్ స్టేట్మెంట్ అర్థం కావట్లేదు, అర్థం కాకుండా రాశాను అని అంటే ఆ కోడ్ సబ్మిట్ చేయకు. లీడ్ కోడ్ కౌంట్ పెంచుకోవడం వల్ల నీకు ఎలాంటి యూజ్ రాదు. ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఒక ఇంటర్వ్యూ ముందు కూర్చుంటే వాడు నిన్ను ఆ క్వశ్చన్కి ఎలా థింకింగ్ చేస్తున్నావు అనేది చూస్తాడు. కానీ నువ్వు లీడ్ కోడ్లో 100 చేస్తే ఏంటి, 1000 చేస్తే ఏంటి? సో నువ్వు 10 చేసినా కానీ అవి పర్ఫెక్ట్గా బై హార్ట్ లేకుండా చేస్తున్నావా లేదా అనేదే చూసుకో. 10 ప్రాబ్లంలు చేయడం గొప్ప కాదు, ఒక క్వశ్చన్ని 10 రకాలుగా ఆలోచించడం గొప్ప. అలా ఆలోచించినప్పుడు మాత్రమే నీ లాజికల్ ఎబిలిటీ, నీ లాజికల్ థింకింగ్ ఖచ్చితంగా మారిద్ది. మనం చేసే మేజర్ మిస్టేక్, బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే, ఒక క్వశ్చన్ చూస్తాము, లీడ్ కోడ్లో ఒక క్వశ్చన్ని సాల్వ్ చేస్తాము, సాల్వ్ చేయగానే సమ్హౌ అది సబ్మిట్ అయితే ఇక ఆపేస్తాము. ఇక ఆ క్వశ్చన్ని పట్టించుకోవడం ఆపేస్తాం. ఎందుకంటే నేను ఆ క్వశ్చన్ సాల్వ్ చేశాను అనుకుంటావు. ఎన్ని వేస్లో సాల్వ్ చేసావు? ఒకటి, పోనీ ఇంకో వేలో ట్రై చేసావు, మరి సక్సెస్ అయిందని. పోనీ ఇంకో వేలో ట్రై చేసావా, వేరేది ఉన్నదని. వీలైనంత రకాలుగా ఆలోచించాలి. ఒక క్వశ్చన్ సబ్మిట్ అయినంత మాత్రాన ఆ క్వశ్చన్ ఆ కాన్సెప్ట్ అయిపోయిందని కాదు, వేరే కాన్సెప్ట్ అప్లై చేయొచ్చేమో. ఏమో, అఫ్కోర్స్ నువ్వు బెటర్గానే సబ్మిట్ చేసి ఉంటావు. మరి వర్స్ట్గా ఆలోచించావా? బెటర్గా ఆలోచించడం గొప్ప కాదు, మరి వర్స్ట్గా ఆలోచించావా? లేదు దానికన్నా వర్స్ట్గా ఆలోచించావా? లేదా రివర్స్లో ఫస్ట్ వర్స్ట్గా ఆలోచిస్తున్నావా, దానికన్నా బెటర్గా ఆలోచిస్తున్నావా, దానికన్నా బెటర్గా? దిస్ ఈజ్ వాట్ లాజికల్ థింకింగ్. ఇలా నువ్వు ఒక్క క్వశ్చన్కి మల్టిపుల్ వేస్లో థింక్ చేసి రాయగలిగినప్పుడు మాత్రమే నీ లాజికల్ థింకింగ్ పెరిగిద్ది. 100 క్వశ్చన్స్ 100 ఆప్టిమైజ్డ్ అప్రోచ్లో చేయడం వల్ల ఉపయోగం లేదు. ఒక్క క్వశ్చన్ని 10 రకాలుగా ఎనలైజ్ చేయాలి. మినిమం అంటే 10 అంటే ప్రతి క్వశ్చన్ 10 అని కాదు, అక్కడ మినిమం లైక్ ఒక 2-3 అన్నా చేయగలుగుతున్నావా అనేది చూసుకో. నువ్వు కానీ నా ప్లేలిస్టులు ఫాలో అయ్యింటే ఇప్పటిదాకా 200+ క్వశ్చన్స్ అప్లోడ్ చేశాను. అందులో ప్రతి క్వశ్చన్ ఫ్రమ్ ద స్క్రాచ్ నుండి ఆ క్వశ్చన్ చూడంగానే నా మైండ్ సెట్ ఏంటి, నేను దానికి ఎలా రియాక్ట్ అవుతున్నా అని ఎక్స్ట్రీమ్ బ్రూట్ ఫోర్స్ నుండి దాని తర్వాత వచ్చే ఓకే ఇలా వెళ్తున్నా కాబట్టి ఈ మిస్టేక్ నాకు ఎక్కడ కనబడింది,
దాన్ని రెక్టిఫై చేస్తే ఇంకోటి అప్రోచ్ చెప్తున్నా, దాన్ని ఇంకా రెక్టిఫై చేస్తే ఇంకో అప్రోచ్ చెప్తున్నా. దట్ ఈస్ వాట్ లాజికల్ థింకింగ్. అలా చేస్తేనే నువ్వు లాజికల్గా లైక్ నీ మైండ్ సెట్ అనేది గ్రో అవ్విద్ది. అండ్ చాలామంది అంటున్నారు లైక్ కొంతమంది అంటున్నారు నీ వీడియోస్ లెంతీ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి, లెంతీ అవర్స్ ఉన్నాయి అని. అఫ్కోర్స్ ఉంటాయి, ఎందుకంటే నాకు ఒక క్వశ్చన్ని డైరెక్ట్గా చదవంగానే ఆప్టిమైజ్ మెథడ్ చెప్పి ఇంప్లిమెంట్ చేయడం ఇష్టం లేదు. నాకు నువ్వు లాజికల్ థింకింగ్గా గ్రో అవ్వాలి. ఒక క్వశ్చన్ని ఒక వేలో ఆలోచించడం కాదు, ఒక క్వశ్చన్ని ఎన్ని వీలైనన్ని వేస్లో ఆలోచించడం కావాలి. దట్ ఈజ్ వై ప్రతి క్వశ్చన్ని ఫ్రమ్ ద స్క్రాచ్ మల్టిపుల్ వేస్లో నేను చెప్తున్నాను. నువ్వు కూడా అలా థింక్ చేయి. ఈ మిస్టేక్స్ ఇలా చేయట్లేదు కాబట్టి నువ్వు లాజికల్గా లైక్ గ్రో అవ్వట్లేదు. అలా ట్రై చేసి చూడు, ఖచ్చితంగా నీలో చేంజ్ వస్తుంది. పాయింట్ నెంబర్ 3, నీ లాజికల్ ఎబిలిటీ పెరగకుండా ఆపే మేజర్ రీజన్ పెన్ను పేపర్ మీద పెట్టకుండా డైరెక్ట్గా కోడ్ రాసేయడము, డైరెక్ట్గా నువ్వు సబ్మిట్ చేయడము, రన్ చేసేయడము. ఒక క్వశ్చన్ని నువ్వు డైరెక్ట్గా ఐడిఈ వాడద్దు, కంపైలర్ వాడద్దు, డైరెక్ట్గా రన్ చేసి దాని తర్వాత అవుట్పుట్ చూడద్దు. నువ్వు చేయాల్సిన ప్రాసెస్ ఫస్ట్ది, నువ్వే ఒక ఐడిఈ పెన్ను పేపర్ పట్టుకొని దాని మీద నీ కోడ్ రాయి, నీ ఐడియాలజీ రాయి, నీ ఐడియాలజీ వర్క్ అయిద్దా లేదా అనుకుని చెక్ చేసుకుంటా రాయి. సెకండ్ది కంపైలర్, నువ్వే ఒక కంపైలర్ రాసిన తర్వాత నీ కోడ్ ఎలా వర్క్ అయిద్ది అని నువ్వే టెస్ట్ చేసుకోవడము, నువ్వే ఒక కంపైలర్గా యాక్ట్ చేయాలి. అండ్ థర్డ్ది రన్ చేయడం, సిపియూలో రన్ చేయడం కాదు, అగైన్ నువ్వే ఒక సిపియు, నీ బ్రెయినే ఒక సిపియు. నువ్వు రాసిన ఆ పెన్ను పేపర్ మీద రాసిన కోడ్ ఏదైతే ఉందో దానికి నువ్వు ఒక టెస్ట్ కేసుని నీ అంతటిగా నువ్వు ఇచ్చి దానికి ఏ అవుట్పుట్ వచ్చింది అని ఒక ఆన్సర్ రాసుకొని పక్కన పెట్టుకో. పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు రన్ చేయి. ఇప్పుడు నువ్వు ఏదైతే ఆ ఐడి యూజ్ చేసుకొని రాస్తావో అందులో వచ్చిన అవుట్పుట్ నువ్వు రాసిన అవుట్పుట్ కరెక్టా కాదా అని మ్యాచ్ చేసుకో. ఇఫ్ ఇన్ కేస్ ఆ రెండు మ్యాచ్ అయితే నువ్వు ఆ క్వశ్చన్కి ప్రాపర్గా ఆలోచించినట్టు. ఇఫ్ ఇన్ కేస్ ఆ క్వశ్చన్కి రెండింటికి మ్యాచ్ కాలేదు అంటే నువ్వు చేయాల్సింది ఆ పెన్ను పేపర్ని పట్టుకొని డీబగ్ చేయడము. ఇందులో ఉన్న ఫోర్త్ ఆప్షన్ ఐడిఈలో ఉన్న డీబగర్ని టూల్ని యూజ్ చేయడం కాదు, పెన్ను పేపర్ మీద ఇప్పుడు నువ్వు డీబగర్ టూల్ కింద మారి ఈ పర్టికులర్ స్టేట్మెంట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, ఎక్కడ లాజికల్గా నేను మిస్టేక్ రాశానని వెరిఫై చేసుకోవడము. అలా చేసినప్పుడు మాత్రమే నువ్వు నీ అంతటగా స్టెప్ బై స్టెప్ మెల్లగా నీ లాజికల్ ఎబిలిటీ పెరిగిద్ది. అండ్ ఈ మేజర్ మిస్టేక్ వల్లే చాలామందికి లాజికల్ థింకింగ్ పెరగకుండా వాళ్ళు రియలైజ్ కాకుండా నేర్చేసుకుంటున్నామనే అపోలో వెళ్ళిపోతున్నారు. బట్ కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత కొన్ని డేటా స్ట్రక్చర్స్ వినిన తర్వాత అసలు ఒక పర్టికులర్ ప్రోగ్రామ్కి లేకపోతే ఒక పర్టికులర్ క్వశ్చన్కి ఎలా రియాక్ట్ అవ్వాలని కూడా తెలియకుండా లాజికల్ థింకింగ్ లేకుండా ఆగిపోతున్నారు. నెక్స్ట్ పాయింట్, వర్క్ ఆన్ లాజిక్స్ నాట్ సింటాక్స్. 80% ఆఫ్ ద బిగినర్స్ చేసే అతి పెద్ద మిస్టేక్ ఏంటంటే వాళ్ళకి తెలియక సింటాక్స్ని బైహార్ట్ చేసుకొని సింటాక్స్ రాలానే దాని మీదే ఫోకస్ చేసుకుంటారు. లాజిక్ అనే 90% ఆఫ్ ద మెజారిటీ కాన్సెప్ట్ని మర్చిపోతారు. ఎగ్జాంపుల్ చెప్తా విను. అరేస్ నాకు వచ్చు అనుకొని స్కిప్ చేసేస్తారు, సర్చింగ్ నాకు వచ్చని స్కిప్ చేసేస్తారు. అదే సర్చింగ్ మీద ఒక ప్రాబ్లం ఇస్తే చేయలేరు. ఎందుకు? నీకు ల్యాక్ ఆఫ్ బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. చాలామంది నాకు అరేస్ వచ్చు కదా బేసిక్ అరేస్లో ఏముందనుకుంటారు. అరేస్ అంటే ఏంటి? ఒక డేటా స్ట్రక్చరు, నాకున్న మల్టిపుల్ డేటాని లీనియర్గా పెట్టడం అరే. అది నీకే కాదు, ఆ బేసిక్ కాన్సెప్ట్ ఎవరికైనా అర్థమైంది. ఈవెన్ అసలు సిఎస్సి బ్యాక్గ్రౌండ్లో లేనివాడికి కూడా అర్థమైంది. కానీ అది కాదు కదా ప్రాబ్లము. అది అయిన తర్వాత దాని మీద నువ్వు లాజికల్గా ఇంకేమైనా క్వశ్చన్స్ చేయగలుగుతున్నావా సాల్వ్ చేయడానికి? అప్పటిదాకా నీ దగ్గర ఉన్న మల్టిపుల్ టాపిక్ నాలెడ్జ్ని తీసి నువ్వు అప్లై చేయగలుగుతున్నావా? ఒక క్వశ్చన్ ఉంటే ఓకే, నా దగ్గర ఇప్పటిదాకా ఏమేమి నాలెడ్జ్ ఉంది, నా దగ్గర అరేస్ నాలెడ్జ్ ఉంది, నా దగ్గర స్ట్రింగ్ నాలెడ్జ్ ఉంది, లేదా సర్చింగ్ సార్టింగ్ నాలెడ్జ్ ఉంది, 2.10 మెథడ్ నాలెడ్జ్ ఉంది, స్లైడింగ్ విండో నాలెడ్జ్ ఉంది. ఓకే, నా దగ్గర ఈ 5 పాయింట్స్ ఉన్నాయి అంటే ఒక క్వశ్చన్ చదివిన తర్వాత ఆ పర్టికులర్ క్వశ్చన్ బేసిస్ మీద ఏది బెటర్గా ఆలోచించవచ్చు, దేనివల్ల బెటర్గా సాల్వ్ చేయొచ్చు, నా దగ్గర ఉన్న కాన్సెప్ట్స్ నేను తీసి అప్లై చేయగలుగుతున్నాను.
చెప్తున్నా, ఇలా నువ్వు లాజికల్గా వెళ్తేనే, అలా వెళ్ళిన తరువాతే సింటాక్స్ అనేది నీ లాజిక్ ఫిక్స్ అయిన తర్వాత ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్నావో అప్పుడు వచ్చే పార్టే సింటాక్స్ అప్పుడు వస్తుంది. దానికన్నా ముందు నువ్వు చాలా ప్రాసెస్ చేయాలి. ఆ ప్రాసెసే లాజికల్ థింకింగ్. దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. చాలామంది బిగినర్స్ చేసే అతి పెద్ద మిస్టేక్ ఇదే, సింటాక్స్ని వరి అవుతారు. అండ్ చాలామంది కొంతమంది నా వీడియోస్ కూడా పైథాన్లో చెప్పచ్చు కదా, లేదా ఇంకో సిలో చెప్పచ్చు కదా, సిపిపిలో చెప్పచ్చు కదా, ఇంకోలో చెప్పచ్చు కదా. నేను నా ఇనీషియల్ వీడియోస్లోనే చెప్పా, 70 to 80% ఆఫ్ ద వీడియో డ్యూరేషన్ ఎంతైతే ఉందో నేను లాజిక్కి మాత్రమే స్పెండ్ చేస్తాను. అండ్ అదే నేను చేస్తున్నాను ఇప్పటిదాకా ప్రతి వీడియో. ఆ లాస్ట్ ఏదైతే ఆ 20% పర్సెంటేజ్ ఉందో దానికి మాత్రమే సింటాక్స్ని, ఆ లాజిక్ని ఎలా సింటాక్స్ రూపంలో పెట్టాలని నేర్పిస్తున్నాను. అండ్ నీకు సింటాక్సే కావాలంటే జస్ట్ ఒక 10 days కన్నా ఎక్కువ అక్కర్లే. నీకు పైథాన్ సింటాక్సెస్ కావాలంటే నీ లాజిక్ని పైథాన్లో ఎలా పెట్టచ్చు అనేది నేర్చుకో. 10 days కన్నా ఎక్కువ డేస్ పట్టకల్లా. మరి అదే 10 daysలో నువ్వు లాజికల్ థింకింగ్ నేర్చుకోగలవా? లేదే. దెర్ ఈస్ నో కోర్స్ లాజికల్ థింకింగ్ని ఇలానే వెళ్ళాలి అనేది. మరి ఎందుకని నువ్వు లాజిక్స్ మీద ఫోకస్ చేయట్లేదు? మరి ఎలా డెవలప్ అవ్వచ్చు? ఇంకొంచెం ఫర్దర్గా ఆలోచిస్తే, ఒక పర్టికులర్ టాపిక్ తీసుకుంటే చాలామంది మేజర్గా చేసే ఇంకో మిస్టేక్ కూడా ఏంటంటే, అరేస్ తీసుకుందాం, అరేస్ టాపిక్ వచ్చు అని వదిలేస్తారు. నెక్స్ట్ సర్చింగ్ తీసుకుందాం, సర్చింగ్ కాన్సెప్ట్ అనేసారు, సర్చింగ్ అంటే మిడ్ ఎలిమెంట్ని కనబడతాం, తగ్గియడం, పెంచడం అయిపోయింది అనుకుంటారు. కానీ దాని మీద ప్రాపర్గా క్వశ్చన్ చేయకపోవడమే అది పెద్ద బిగ్ మిస్టేక్. నువ్వు ఆ పర్టికులర్ టాపిక్ మీద వీలైనంత క్వశ్చన్లు చెయ్యి. అది నెంబర్స్ నేను చెప్పను, నీకు వీలైనంతగా నువ్వు ఎన్ని చేస్తే నీకు కంఫర్టబుల్గా ఉంటుంది, ఎన్ని చేస్తే నాకు ఓకే ఆ పర్టికులర్ కాన్సెప్ట్ మీద నేను థింక్ చేయగలుగుతున్నాను అని నీ సాటిస్ఫాక్షన్ అయ్యేదాకా. కొంతమందికి 10 చేస్తే వచ్చింది, కొంతమంది 20 చేస్తే, కొంతమంది 50 చేస్తే, ఇట్స్ అప్ టు యూ. బట్ మేక్ షూర్ ఒక పర్టికులర్ టాపిక్లో మినిమం ఒక 10 నుండి 15 నుండి 30 దాకా చేసి ఉండేలాగా చూసుకో. అది ప్రాపర్ క్వశ్చన్స్. నువ్వు ప్రాపర్ క్వశ్చన్స్ పచ్చేసినా చాలు. కొంతమంది నేను 15 అన్నాను కదా అని అన్నీ ఈజీ తీసుకొని 15 క్వశ్చన్ చేయడం వల్ల నీకు ఉపయోగం లేదు. ఓకే, కాన్సెప్ట్ అర్థమైంది, కానీ రేపొద్దు నువ్వు మీడియం క్వశ్చన్కి వెళ్తే. సో బ్యాలెన్స్ చేసుకో. నువ్వు చేసుకునే క్వశ్చన్స్ పోర్షన్ అంతా బ్యాలెన్స్ చేసుకునేలాగా చేసుకో. సో దట్ క్వశ్చన్ బేసిస్ మీద కూడా నీకు లాజికల్ థింకింగ్, అంటే ఒక పర్టికులర్ క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ని సాల్వ్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ కాన్సెప్ట్ని ఎలా అప్లై చేయాలి అనేది థింకింగ్ ప్రాసెస్ ఎలా డెవలప్ అవుతుంది. అండ్ అందులో కూడా ఒక్కొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంటే డైరెక్ట్గా ప్రాబ్లమ్ని ముందేసేసుకొని నాకు రాదు, నాకు అర్థం కావట్లేదు అని మాత్రం అనద్దు. కొన్ని క్వశ్చన్స్ అఫ్కోర్స్ టఫ్గా ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. సో మేక్ షూర్ ప్రాపర్ క్వశ్చన్గా పిక్ చేసుకో. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకో, దానికి ఆ పర్టికులర్ క్వశ్చన్కి ఏ కాన్సెప్ట్ అప్లై అవ్వచ్చు అనేది థింకింగ్ ప్రాసెస్ మీద ఉండు. వన్స్ అది అర్థమైన తర్వాత మేక్ షూర్ ఆ ప్రాబ్లమ్ని మల్టిపుల్ చంక్స్ కింద డివైడ్ చేయి. మొత్తం ముందు వేసుకొని కూర్చోద్దు. అదేదో మన బీటెక్ ఎగ్జామ్ లాగా 1 day బ్యాటింగ్ చేసేస్తాను, 1 day ముందు మొత్తం బుక్లన్నీ కూర్చుంటానంటే కుదరదు. ఒక పర్టికులర్ క్వశ్చన్ని తీసుకుంటే దాన్ని చంక్స్ కింద డివైడ్ చేయి, సబ్ ప్రాబ్లమ్స్ కింద డివైడ్ చేసుకో. ఓకే, ఫస్ట్ ఈ పర్టికులర్ పోర్షన్ని సాల్వ్ చేద్దాం, నెక్స్ట్ ఈ పర్టికులర్ పోర్షన్కి వద్దాము. ఈ పర్టికులర్ పోర్షన్కి వస్తున్నప్పుడు ఓకే నా థింకింగ్ ఇలా ఉంది, ఈ థింకింగ్ ప్రాసెస్కి ఏ పర్టికులర్ అల్గోరిథం అయితే బెటర్గా వర్క్ చేసిద్ది, లేదా ఏ పర్టికులర్ డేటా స్ట్రక్చర్లో ఈ పర్టికులర్ సబ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి బెటర్గా హెల్ప్ అయ్యిద్ది. ఇలా నీ థింకింగ్ ప్రాసెస్ ఉండాలి. అండ్ ఇంకో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్యాటర్న్స్. అంటే ఒక పర్టికులర్ కాన్సెప్ట్ని తీసుకుంటే నువ్వు ర్యాండమ్గా 15-30 చేయడం వల్ల ఉపయోగం లేదు. ఆ 15-30లో కూడా ప్రాపర్గా అన్ని ప్యాటర్న్స్ని కవర్ చేస్తున్నావా అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు అలా ఒక 10 చేసినా చాలు, 10 చేసినా నీ థింకింగ్ ప్రాసెస్ పెరుగుతూ ఉంటుంది. సో దానికోసమే ఫస్ట్ నువ్వేం చేస్తావు అంటే, నేను చేస్తున్న ప్లేలిస్ట్ నువ్వు కంప్లీట్గా వినేసి, నేను అందులో 10 చేస్తే 10, 20 చేస్తే ఇది 30 లేదా 40 వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ నేను ఎన్ని చేస్తే చెయ్యి. అక్కడ నేను ఎలాగో అన్ని ప్యాటర్న్స్ని కవర్ చేస్తాను కాబట్టి దాని తర్వాత నువ్వు లీడ్ కోడ్లో ఆ పర్టికులర్ టాపిక్ వెళ్ళి అప్పుడు చెయ్యి. అప్పటిదాకా నువ్వు గెయిన్ చేసుకున్న నాలెడ్జ్ దాని మీద అప్లై చేయి. సో అప్పుడు నీకు ఇంకొంచెం బూస్టప్ వస్తుంది, నీకు ఇంకొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే నేను చేయగలుగుతున్నాను అని. అలా నీ థింకింగ్ ప్రాసెస్ని పెంచుకో. అండ్ లాస్ట్గా చెప్పే మాట,
నువ్వు డైలీ కన్సిస్టెన్సీగా రోజుకు 2 గంటలు చేయి, 3 గంటలు చేయి అని నేను చెప్పను. ఆఫ్కోర్స్ స్టూడెంట్ లైఫ్ కొన్ని రోజులు అప్స్ ఉంటాయి, కొన్ని రోజులు డౌన్స్ ఉంటాయి. కొన్నిసార్లు మనం రికార్డ్ సబ్మిషన్ అనో, లేకపోతే ప్రాజెక్ట్ సబ్మిషన్ అనో, లేకపోతే రేపు ఇంకేదో ఎగ్జామ్స్ అనో, లైక్ యూ విల్ బి బిజీ ఇన్ సమ్ హౌ కదా. చేసే రోజు ఇఫ్ ఇన్ కేస్ ఆల్టర్నేట్ డేస్ చేస్తావో లేకపోతే ఎప్పుడు చేస్తావో నీ ఇష్టం. చేసే రోజు మాత్రం 3 గంటల్లో 10 క్వశ్చన్లు అయిపోవాలి, 3 గంటల్లో 50 క్వశ్చన్లు అయిపోవాలి అని పెట్టుకోవద్దు. ఒక్క క్వశ్చన్ చేసినా పర్ఫెక్ట్గా బై హార్ట్ లేకుండా చేస్తున్నానా అనేది గమనించు. అండ్ ఇనీషియల్ టైంలో నీకు ఆ కోర్ పాయింట్ అంటే ప్రోగ్రామింగ్ని ప్రాపర్గా చూసేదాకా, నీకు అంత కష్టం లేదు అనిపించేదాకా మేక్ ష్యూర్ పెన్ అండ్ పేపర్ మీద నువ్వు కోడ్ రాసి నువ్వే ఎగ్జిక్యూటర్, నువ్వే ఐడి కింద, నువ్వే కంపైలర్ కింద, నువ్వే సిపియు కింద యాక్ట్ చెయ్యి. దాట్ విల్ హెల్ప్స్ యూ ఎ లాట్. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మేక్ ష్యూర్ అలా అట్లీస్ట్ ట్రై చేయి, కొన్ని డేస్ ట్రై చేయి. నీకు బేసిక్ ఆ ఫండ్ అర్థమయ్యేదాకా ట్రై చేయాలా. దాని తర్వాత నువ్వు క్వశ్చన్ చూడగానే ఆబ్వియస్గా నీ కంటికే మ్యాపింగ్ అర్థమైపోయింది. ఓకే, దిస్ ఈజ్ ఓవర్ టు యూజ్, ఎట్లా ఉంది కాబట్టి నేను ఎలా మాట్లాడేస్తా, ఇట్లా ఉంది కాబట్టి ఇది లేదా యూ అలా చేస్తే యూ విల్ గో సచ్ వే దట్ నీ కోడ్ చూడంగానే ఓకే రాస్తున్నప్పుడే ఈ పర్టికులర్ది నాకు ఆ టెస్ట్ కేసులో ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది నీకు తెలిసిపోయింది. అలా నువ్వు గ్రో అవ్వాలి. అండ్ ఫైనల్గా ఈ అన్ని పాయింట్స్ నువ్వు రెక్టిఫై చేసుకో. యూ డోంట్ హ్యావ్ టు బీ లైక్ నే లాజికల్ థింకింగ్కి నేనేమేం చేయాలి అని. ఇప్పుడు చెప్పిన మిస్టేక్స్ అన్నీ నువ్వు రెక్టిఫై చేసుకుంటే ఆటోమేటిక్గా నీ లాజికల్ థింకింగ్ ర్యాపిడ్గా పెరిగిద్ది. సో ఈ అన్ని పాయింట్స్లో నువ్వు ఏ పాయింట్ మేజర్గా మిస్టేక్ చేస్తున్నావు అనేది కామెంట్ చేయి. సో దట్ వేరే వాళ్ళు కూడా అది హెల్ప్ అయ్యింది, తొందరగా రెక్టిఫై చేసుకోవడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సో వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నీకు హెల్ప్ అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను లీడ్ కోడ్ని కూడా ఎలా ఎఫిషియెంట్గా వాడుకోవచ్చు, ఎలా ఇంకొంచెం బెటర్గా లాజికల్ థింకింగ్ని పెంచుకోవడానికి ఎలా చేయొచ్చు అనేది నేను డెఫినెట్గా దానికి కూడా ఒక వీడియో చేస్తాను. బట్ బిఫోర్ దట్ మేక్ ష్యూర్ యూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ మాత్రం ముఖ్యం అబ్బా. ఓకే, సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.